ఈ మధ్య ఒక సెషన్లో పిల్లలందరికీ ఒక ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఏంటంటే 9th 10th స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫర్ ఏంటంటే, అరే మీ అందరికీ ఇప్పుడే రైట్ అవే ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తారు. వెంటనే వాళ్ళందరూ 10 లక్షలా సార్, సూపర్ సార్. అరే 10 లక్షలు ఇస్తారు, మీరు కొనుక్కునేవి ఏమైనా కొనుక్కోవచ్చు. మీరు కేటీఎం బైక్ కొనుక్కోండి, ప్లే స్టేషన్స్ కొనుక్కోండి, ఐఫోన్ కొనుక్కోండి, మీ ఇష్టం. ఒక్కొక్కరు 10 లక్షలు ఇస్తారు, రైట్ అవే క్యాష్ ఇస్తారు. మీరు 60 మంది ఉన్నారు, 60 మందికి ఇచ్చే స్తోమత నా దగ్గర ఉంది, అందరికి క్యాష్ ఇస్తారు. కానీ కండిషన్ ఏంటంటే, మీ అమ్మ నాకు ఇచ్చేయాలన్నారు. వెంటనే అందరూ సమస్య లేదు సార్, నాకు అమ్మ నాన్న కావాలి. స్టూడెంట్స్ మీకు అర్థం కావట్లేదు, ఇదే 10 lakhs మీరు ఐఫోన్ కొనుక్కోవచ్చు, లేకుంటే మీ లగ్జరియస్ లైఫ్ నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, లేదు సార్ మాకు మా పేరెంట్సే కావాలి. నిజం చెప్పండి, పక్కా కదా, నాకు 200% మా పేరెంట్సే కావాలి. నాకు విషయం చెప్పండి స్టూడెంట్స్, ఏమనుకోకండి అని చెప్పి నేను జనరల్గా మాట్లాడుతాను. ఒకవేళ పొరపాటున రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న కలిసి రోడ్డు మీద నడుచుకోగలుగుతున్నావు. సడన్ గా ఎవరో ఒక ఇడియట్ రోడ్డు మీద, మీ అమ్మ నాన్న మీకు ఇష్టం కదా, ఇదే క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవడో ఒక ఇడియట్ వచ్చి రోడ్డు మీద మీ నాన్నగారికి కాలర్ పట్టుకున్నాను. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నువ్వేం చేస్తావు అని అడిగాను. వెంటనే అందరూ సార్ కొడతాం సార్ అన్న. అరే వాడు నీకంటే వయసులో పెద్ద ఉండొచ్చు, ఆకారంలో పెద్ద ఉండొచ్చు. లేదు సార్ వాడు ఎప్పుడైనా సరే కొడతాం సార్ అన్న. ఓకే, ఒకవేళ పక్కన రాడ్ వెపన్ ఉంటే ఏం చేస్తుంటే లాగి పెట్టి కొడతాం సార్, ఖచ్చితంగా మా నాన్న కాలర్ పట్టుకుని అన్నాడు. సరే కానీ మీ నాన్నగారి కాలర్ పట్టుకుని మీకు కోపం వస్తుంది అండి. 200% మాకు కోపం వస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, మీ నాన్నగారి కాలర్ పట్టుకుని కోపం వస్తుంది సార్. అంటే మీ నాన్నగారి కాలర్ పట్టుకుంటే మీకు కోపం వస్తుంది కదా, అంటే మీ నాన్నగారి కాలర్ పట్టుకుంటే మీకు కోపం రైట్ అయినప్పుడు, ఒకవేళ అదే అమ్మా నాన్న ఎప్పుడైనా మీరు చదివే స్కూల్కో కాలేజ్కో వచ్చి నేరుగా అక్కడ టీచర్లు హెడ్ మాస్టర్ను, సార్ మా పాప ఎలా చదువుతుంది, మా బాబు ఎలా చదువుతుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, అప్పుడు వెంటనే అక్కడ పనిచేసే టీచర్లు వచ్చి ఏంటి సార్ మీ అబ్బాయి ఇలా చేస్తుంది, ఏంటి సార్ మీ అమ్మాయి ఇలా చేస్తుంది, ఎందుకు సార్ ఇలాంటి పిల్లల్ని కన్నారన్నప్పుడు అప్పుడు వాళ్ళ కోపం వస్తుందా, కడుపు కొత్త బాధ కలుగుతుంది. చూసే స్టూడెంట్స్ అందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది లాస్ట్ 3-4 సంవత్సరాల్లో అమ్మ మొబైల్ చూడొద్దని విన్నాం, అమ్మ టీవీ చూడొద్దని విన్నాం, అమ్మ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దని విన్నాం, లేకుంటే నాన్న ఎప్పుడైనా అరిస్తే అమ్మని నాన్నని తిరిగి కసురుకున్న వాళ్ళు ఎంతమంది? నిజాయితీగా చెప్పండి. అక్కడ మాట్లాడినప్పుడు మాత్రం అమ్మ నాన్న అంటే ప్రేమ, కానీ అదే ముష్టి దరిద్రపు వస్తువు కోసం అదే అమ్మని మా నీకేం తెలియదు పో అని కసిరినప్పుడల్లా, అదే వస్తువు కోసం అమ్మని అరిచినప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది తెలుసా? పెళ్ళైన తర్వాత భర్తని కూడా పక్కన పెట్టి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నా బిడ్డే నా ప్రపంచం అని చెప్పి భర్తకు పంచాల్సిన ప్రేమను కూడా బిడ్డకి ఇచ్చి వాళ్ళున్నారన్న ధైర్యంతో తన కెరీర్ని త్యాగం చేసి కేవలం పిల్లల కోసమే అనుక్షణం సెకండ్ కూడా వదలకుండా 24 గంటలు ఉంటే మొత్తం అంత టైం కూడా పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళ కోసం ఇంకేం చేస్తే బాగుంటుందని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్న తల్లిని, అదే దరిద్రపు మొబైల్ కోసం అదే తల్లిని అరిచినప్పుడల్లా వంటింట్లోకి వెళ్ళి నేను వీళ్ళ కోసం ఇన్ని చేస్తుంటే అదే వస్తువు కోసం నన్ను తిడుతున్నారని చెప్పి ఆ వంటింటికి తెలుసు అమ్మ కన్నీళ్ళు. దయచేసి చూసే స్టూడెంట్స్ అందరిని ఒక్కటే కోరుకుంటున్నా, చాలా మంది మాట్లాడుతుంటారు కదా, వస్తువుల్ని వాడుకునేదానికి మనుషుల్ని ప్రేమించడానికి తయారు చేస్తే మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఈరోజు ఎంత కాస్ట్లీ గ్యాడ్జెట్లు, అంత లగ్జరీ లైఫ్ స్టైల్ మాట్లాడుకుంటూ అదే వస్తువులు ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకుంటూ ఉన్నారు. రేపటి రోజు నీ వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఒక్కసారి కోల్పోతేనే దాని బాధ తెలుసు. అలాంటి కోల్పోయిన నాలాంటి అనాథలు అడగని తెలుసు. నేను 8th క్లాస్లో నాన్నగారు చనిపోతే దాని తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ బీటెక్లో చాలాసార్లు కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది వాళ్ళ పేరెంట్స్ వదిలిపెడుతూ ఉంటే నాకు లేరే అనే నరకం ఆ రోజు నాకు కనపడదు. పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు తండ్రి ఇద్దరు కూర్చొని తంతు కార్యక్రమం నిర్వహించాల్సినప్పుడు ఆ టైంలో అక్కడ లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో, ఏదన్నా ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు తండ్రి స్ట్రాంగ్గా నిలబడితే మొత్తం నేను చూసుకుంటానని చెప్పి ఆ ధైర్యం బ్యాక్ బోన్గా తండ్రి ఇస్తాడు. ఆ తండ్రి లేకపోయినా, ఆ తల్లి లేకపోతే నీ బతుకులు ఒక్కరోజు కూడా ఉండదు. కానీ అదే తల్లి తండ్రిని ఈ ముదనష్టపు గ్యాడ్జెట్స్ కోసమో, ముదనష్టపు వెబ్ సిరీస్లు సినిమాల్లో ఉండే ఆ కల్చర్ కోసమో మీరు బాధ పెడుతున్నారంటే ఇది మీ వాల్యూ కాదు బాస్. దయచేసి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వస్తువుల్ని వాడుకోండి కానీ అమ్మా నన్ను మాత్రం వాడుకోకండి. వీలైనంత వరకు వాళ్ళు బతికేది మీకోసమే. ఆ ఒక్క వాల్యూని వాళ్ళకి జీవితాంతం ఇవ్వండి. థ్యాంక్ యూ.